భారతదేశంలో క్రైస్తవీకరణ ఈ మధ్యన కొన్ని రాష్ట్రాల్లో భారీగా పెరిగింది. చివరికి అక్కడ హిందువులు మైనారిటీలు అయ్యేటటువంటి దశకి చేరారు అన్నట్టు. ప్రైజ్ లార్డ్, దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను మీకు ఒక వీడియో చూపెట్టబోతున్నాను. ఈయన జర్నలిస్ట్ అంటాడు, కానీ ఎప్పుడు జర్నలిజం తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటాడు. అంటే ఏదైతే జర్నలిస్ట్ చేయాలో, ఏదైతే ఒక జర్నలిస్ట్ చేసే పని ఉంటుందో అది చేయకుండా మతం, కులం దీని గురించి తప్ప వేరేది ఏం మాట్లాడాడు. ఎప్పుడు మతాల గురించి, క్రైస్తవుల పైన, ఇంకా ఒక వర్గానికే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి ఇతను ఏం మాట్లాడాడో మీరు వినండి. ఈయన ఎంత కరెక్ట్ మాట్లాడాడో, ఎంత అబద్ధం మాట్లాడాడో మనము ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. ఒకసారి ఈ వీడియో మీరు చూడండి. తాజా రిపోర్టు ఏదైతే ర్యాపిడ్లీ పెరిగినటువంటి రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో మత మార్పిడిలో కారణంగా క్రైస్తవ జనాభా 41% మారిందట, 41% పెరిగిందట. చూశారు కదండి. ఈయన చెప్పిన మాట ఏంటిదంటే, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో క్రిస్టియానిటీ బాగా పెరుగుతుంది, సుమారు 41% వరకు క్రిస్టియానిటీ పెరిగింది అని చెప్పాడు. మరి ఈయన ఒక వీడియోలో చూపెట్టాడు, అఫీషియల్ రిపోర్ట్స్ అని ఇలా చూపెట్టాడు. మరి అది అఫీషియల్ రిపోర్ట్స్ ఎందుకు చూపెట్టలేకపోయాడు కదా? ఇప్పుడు మీకు అఫీషియల్ రిపోర్ట్స్ నేను చూపెడతాను. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఈ న్యూస్ తీసుకున్నాడో నేను మీకు చూపెడతాను. ఒక్కసారి స్క్రీన్ పైన మీరు చూడండి. ఇది ఓపీ ఇండియా ఇంకా దైనిక్ భాస్కర్, ఈ రెండు న్యూస్ ఛానల్ నుండి రిపోర్ట్ తీసుకున్నాడు. దైనిక్ భాస్కర్ ఎక్స్ హ్యాండిల్లో మాత్రమే పోస్ట్ చేసింది. దైనిక్ భాస్కర్ ఎక్స్ హ్యాండిల్లో మాత్రమే పోస్ట్ చేశారు. దాని తర్వాత దాన్ని చూసి ఓపీ ఇండియా వాళ్ళు వాళ్ళ న్యూస్ ఆర్టికల్లో రాసుకున్నారు. ఈ ఓపీ ఇండియా అనే ఈ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించిన ఛానల్. ఇది పైగా ఎక్కువగా హిందుత్వ గురించి మాట్లాడతారు. మిగతా మతాల గురించి మాత్రము కరెక్ట్గా ఇన్ఫర్మేషన్స్ అనేది ఉండదు. దీనికి చాలా మంది ఫాలో అవుతారు. దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓకే, రైట్, వాళ్ళు ఎట్లయినా చెప్పుకుంటారు, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు, బాగానే ఉంది. కానీ యాజ్ ఏ జర్నలిస్ట్గా నిజంగా ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, పైగా రాజస్థాన్లో క్రిస్టియానిటీ పెరుగుతుందని అంటే ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్ టు ద గవర్నమెంట్ ఆఫ్ దట్ స్టేట్స్. అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళకు అడగాలి. మరి అక్కడ ఎవరు గవర్నమెంట్ ఉన్నారు? గవర్నమెంట్ ఎవరున్నారు? అక్కడ డబల్ ఇంజన్ సర్కారే కదా ఉంది. అక్కడ బీజేపీ ప్రభుత్వమే కదా ఉంది. ఛత్తీస్గఢ్లో యాంటీ కన్వర్షన్ బిల్, రాజస్థాన్లో యాంటీ కన్వర్షన్, మధ్యప్రదేశ్లో యాంటీ కన్వర్షన్, అయినా కూడా క్రిస్టియానిటీ గ్రోత్ అవుతుందా? ఆయన ఇచ్చిన లెక్క ఏంటిదో మీరు ఒకసారి చూపెడతాను. ఒకసారి చూడండి. 20 years బ్యాక్ ఒక చర్చ్ ఉండే అంట. దాని తర్వాత 20 years తర్వాత 200 చర్చెస్ పెరిగినాయి. అంటే 41% సుమారు ఇంక్రీజ్ అయ్యారు క్రిస్టియానిటీ అని ఛత్తీస్గఢ్లో, బస్తర్ తర్వాత ఇంకా 2-3 ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో క్రిస్టియానిటీ పెరిగిందని చెప్తున్నారు. ఇది నిజంగా పెరిగిందా అంటే అఫీషియల్ రిపోర్ట్స్ ఏమీ లేవు, ఎవరు చూపెడతలేదు, గవర్నమెంటే చూపెడతలేదు అఫీషియల్ రిపోర్ట్. మరి ఎవరు చూపెట్టారు? ఈ దైనిక్ భాస్కర్ అనేవాడు గ్రౌండ్ రిపోర్ట్ మనుషులతో అంటే తెలుసు కదా, సర్వే ఎట్లుంటుందో అందరికీ తెలుసు. ఒక వర్గాల్లో 50 మందిని అడుగుతారు, ఇంకొక వర్గాల్లో 10 మంది అడుగుతారు. పరంగా వాళ్ళు సర్వే రిపోర్ట్స్ అని చూపెట్టేస్తారు, ఈ మతాన్ని ఎక్కువ ఉన్నారు అని, లేకపోతే వీళ్ళ వాళ్ళు ఎక్కువ ఉన్నారని, లేకపోతే వాళ్ళు చెప్పింది కరెక్టే అని అంటారు. మిగతా 10 పీపుల్ని ఎవరు అడగాలి? అది అడగరు. ఒక వర్గానికి, ఒక పలానా పీపుల్ వాళ్ళకి మాత్రమే కూర్చోబెట్టి వాళ్ళను అడుగుతూ ఉంటే, ఇప్పుడు క్రైస్తవులందరినీ కూర్చోబెట్టి అడిగామనుకోండి, క్రైస్తవుడికి ఖచ్చితంగా క్రైస్తవుడికే సపోర్ట్గా మాట్లాడతాడు. ముస్లింని కూర్చోబెడితే ముస్లిమ్స్ వాళ్ళ సపోర్టివ్గా మాట్లాడతారు. మరి అక్కడ ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడిపించారు? సింపుల్, సర్వే అయిపోయింది. దీని ప్రకారంగా వీళ్ళు ఏం చేశారు? సెలెక్ట్ చేసుకున్నారు. ఇంత పెరిగిందని చెప్పి మనుషుల మధ్యలో ఒక లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేశారు. యాజ్ ఏ జర్నలిస్ట్గా ఈ మత ఉన్మాది అయిన ఈ జర్నలిస్ట్ మరి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి కదా. ఏదో ఒక రిపోర్ట్ అని చూపెట్టి ఓపీ ఇండియా అని చూపెడితే అయిపోయిందా? కాదు కదా. అఫీషియల్గా రిపోర్ట్ బయట రావాలి కదా, గవర్నమెంట్ స్టాంప్ ఉండాలి కదా, జియో ఉండాలి కదా, అన్నీ ఉండాలి కదా, అప్పుడే కదా. ఏం లేవు, ఏదో రిపోర్ట్ ఇట్లా చూపెట్టాడు అంతే. ఫ్రెండ్స్, ఇలాంటి జర్నలిస్టులతో జాగ్రత్త. క్రిస్టియానిటీ పైన పక్కా నిఘా పెట్టి వాళ్ళను డిగ్రేడ్ చేయడానికి ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇది
నేషనల్ మీడియా ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి అంశం. తద్వారా క్రైస్తవీకరణ అన్నటువంటిది వేగంగా పుంజుకుంటోంది అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.